నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మహా కుంభమేళా భక్తుల కోసం 6 ప్రత్యేక రైళ్లు నారావారిపల్లిలో సూర్యకాంతలు పైలట్ ప్రాజెక్టుగా పీఎం సూర్యఘర్ పథకం 3 కోట్ల రూపాయల విలువైన పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా అవును చైనా ల్యాబ్ నుంచే కోవిడ్ వచ్చింది అమెరికా మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం మరో 6 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 14, 16న దానాపూర్ చెర్లపల్లికి మధ్య నడపనున్నారు. అలాగే చెర్లపల్లి నుంచి దానాపూర్కు ఫిబ్రవరి 18, 22వ తేదీల్లో మరో 2 రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్ నుంచి చెర్లపల్లికి ఫిబ్రవరి 20, 24వ తేదీల్లో మరో 2 ప్రత్యేక రైళ్లు రానున్నాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో విద్యుత్ సౌరభాలు విరబూస్తున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఈ 3 పంచాయతీల్లో 2300 ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ ఉగాదిలోపు పూర్తి చేయాలని ఇటీవల సీఎం అధికారులను ఆదేశించారు. కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని గాయత్రి అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ పార్కు కబ్జాకు గురైందంటూ ఫిర్యాదుచ్చారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు దాదాపు 7 గుంటల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. హైడ్రా సిబ్బందితో వచ్చి ఫెన్సింగ్ను తొలగించి షెడ్డును నేలమట్టం చేశారు. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా పరిరక్షించినట్టయింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకొచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అమెరికా అధ్యక్ష కార్యాలయ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ప్రెస్ మీట్లో తెలిపారు. కోవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే ట్రంప్ అన్నారు. అప్పట్లో అందరూ ఆయన్ను వెక్కిరించారు. కానీ ఆయన చెప్పింది వాస్తవం. దానికి సంబంధించిన సాక్ష్యాలు బైడెన్ హయాంలోనే లభించాయి. గత సర్కారు ఎందుకో వాటిని బయటపెట్టలేదని పేర్కొన్నారు.